గ్రంథాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలందరిలో కూడా చర్చ జరుగుతున్న అంశాలు, ఈ కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ దిశగా స్టీల్ ప్లాంట్కి సంబంధించి కానీ, మెడికల్ కాలేజీలకు సంబంధించి కానీ, ప్రభుత్వ ఆస్తుల్ని వేలాది కోట్ల రూపాయల విలువైన భూముల్ని ప్రైవేట్ పరం చేసే కార్యక్రమాలన్నింటి మీద కూడా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది, అఖిలపక్ష సమావేశాన్ని. ఈ రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా అందరూ కూడా ఎందరో మేధావులు, ప్రొఫెసర్స్, విజ్ఞులు, న్యాయవాదులు అందరూ కూడా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాల నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రధానమైన చర్చ ఏంటంటే, ఈ ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారి 1995 నుంచి 2004 వరకు కానీ, 2014 నుంచి 2019 వరకు కానీ, ఈరోజు 2024 అధికారంలోకి వచ్చిన తర్వాత కానీ ఉత్తరాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ ప్రాంత ప్రైవేటీకరణ. ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ కూడా స్టీల్ ప్లాంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రైవేటీకరణ కానివ్వం, మేము బీజేపీతో పొత్తులో ఉన్నాం, కేంద్రంలో అధికారంలో బీజేపీకి వస్తుంది, బీజేపీతో మేము ఒత్తిడి తీసుకొచ్చి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకించి ప్రభుత్వ రంగ సంస్థలనే కొనసాగే విధంగా మోడీ గారి చేత మాట్లాడిస్తామని ఎన్నికలకు ముందు శబదాలు చేసి అరిసి పెట్టి ఈరోజు ఎన్నికల్లో గెలిచిన తర్వాత, ఎన్నికల్లో గెలవడంతో పాటు ఈరోజు టీడీపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎంపీల మీద, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఎంపీలు ఉన్నారో ఆ ఎంపీల బలం మీదే ఈరోజు కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. ఈరోజు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి కానీ, ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ ఈ కూటమి ఎంపీలు కనుక బీజేపీ ప్రభుత్వానికి మద్దతు అవసరం కేంద్రంలో ప్రభుత్వం పడిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఒక అద్భుతమైన అవకాశం వస్తే దాన్ని వినియోగించకుండా ఈరోజు కేవలం స్వార్థపూర్త రాజకీయ ప్రయోజనాల కోసం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం సమర్థించడం చాలా దురదృష్టకరం. ఇది అన్యాయం. అదేవిధంగా మెడికల్ కాలేజీలకు సంబంధించి 100 సంవత్సరాల చరిత్రలో కేవలం 11 మెడికల్ కాలేజీలు ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారు చదువుకోవాలనుకునే డాక్టర్ కావాలనుకునే తపన ప్రతి ఒక్కరిని కూడా డాక్టర్ని, పేదవారిని డాక్టర్ చేయాలనే ఉద్దేశంతో 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం, 17 మెడికల్ కాలేజీల దగ్గర కూడా 500 బెడ్ హాస్పిటల్ నిర్మాణం చేసి పేదవాడికి ఆరోగ్య భద్రత కల్పించాలనే ఉద్దేశంతో ఈ బృహత్తమైన కార్యక్రమానికి ఆ రోజు రూపకల్పన జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే, కూటమి ప్రభుత్వం వచ్చిన దాంట్లో కేవలం రాజకీయ దురుద్దేశంతో, స్వార్థ ప్రయోజనాల కోసం ఎవరైతే తెలుగుదేశం పార్టీకి ఫండర్స్ ఉన్నారో ఆ దెబ్బేదారుల్ని ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం పేద కూడా చర్చించడం జరిగింది. మూడో అంశం, ఇక్కడ భూములకు సంబంధించి ఏ విధంగా అన్యాయం చేస్తున్నారు అనేది. తప్పకుండా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశంలో ఏంటంటే ఉత్తరాంధ్ర ప్రాంతానికి జరుగుతున్న అన్యాయం, మెడికల్ కాలేజీల అంశం, స్టీల్ ప్లాంట్ అంశానికి సంబంధించి కూలంకషంగా చర్చించాం. దీని కార్యాచరణ రూపొందించుకుంటాం. కార్యాచరణ రూపొందించి మెడికల్ కాలేజీల విషయంలో కానీ, స్టీల్ ప్లాంట్ విషయంలో కానీ మరింత ఒక ఉద్యమ కార్యాచరణ చేసి ఈ కూటమి ప్రభుత్వం మెడలి వంచైనా సరే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకుంటాం. అదేవిధంగా మెడికల్ కాలేజీ లీగల్ సెల్ వైఎస్ఆర్సీపీ ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడం జరిగింది. దానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద వర్గాలకి కులంతో సంబంధం లేకుండా వారికి మెడికల్ ఎడ్యుకేషన్ని దూరం చేయడానికి పీపీపీ విధానం ప్రవేశపెట్టింది. పీపీ అంటే ముగ్గురు పొలిటీషియన్లు. ముగ్గురు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఓటింగ్ చూస్తే మీ అందరికీ తెలుస్తుంది. వారి యొక్క జేబులు నింపుకోవడానికి కోట్లాది రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన 17 మెడికల్ కాలేజ్, 1, 2 కాదు, మెడికల్ కాలేజీలు 1923లో ముందుకు రావటం జరిగింది. అప్పుడు సీట్లు ఏంటంటే 2185 సీట్లు. అంటే 1923 అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు లేదు, 100 సంవత్సరాలు. 100 సంవత్సరాలు అయిన తర్వాత కూడా మెడికల్ సీట్లు పెరగలేదంటే కారణం ఎవరు? అనేక మంది సీఎంలు అయ్యారు, అనేక మంది పిఎంలు అయ్యారు. ఎవరిని ఒప్పించి ఇంతవరకు మెడికల్ సీట్లు పెంచడం జరగలేదు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి 2550 సీట్లని మీ పేద ప్రజానికి ఇవ్వటానికి సిద్ధపడితే, దురదృష్టవంతు
ఓటింగ్ మిషన్ని మేనేజ్ చేసుకునే అధికారంలో వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ విద్యని పేదవాళ్ళకి దూరం చేస్తుంది. దీన్ని అడ్డుకోవటానికి మా రాష్ట్ర అధ్యక్షులు మనోహర్ రెడ్డి గారు ఏదైనా కార్యక్రమం చేయండి అని మాకు ఆదేశాలు జిల్లా అధ్యక్షుడికి ఇవ్వటం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ప్రైవేటీకరణ ఎట్టి పరిస్థితులు అవనేవం. అలాగే స్టీల్ ప్లాంట్ 1970లో స్టార్ట్ అయింది. 70లో 27,000 మంది ఉద్యోగులు ఉన్నారు దాంట్లో. అటువంటి స్టీల్ ప్లాంట్ను కూడా ప్రైవేటైజేషన్ చేయటానికి కూటమి ప్రభుత్వం ఎక్కడా ఆగట్లేదు. అలాగే న్యాయవాదులకి జగన్మోహన్ రెడ్డి గారు జూనియర్ న్యాయవాదులకు 5,000 రూపాయలు ఇచ్చేవారు స్టైపెండ్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే 10,000 చేస్తారన్నారు. కనీసం 10,000 కాదు కదా, 10 పైసలు కూడా పెంచలేదు. ఉన్నదాన్ని కూడా ఇవ్వటం మానేశారు. అంటే ఉంచుకున్నది పోయే కట్టుకున్నది పోయే అన్నట్టు సందనంగా ఈ కూటమి ప్రభుత్వం ఈ రోజున న్యాయవాదుల్ని శూన్యంలో నెట్టేస్తున్నారు. జూనియర్ న్యాయవాదులు చాలా ఇబ్బంది. వాళ్ళకి వైఎస్ఆర్ మన జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో పెట్టినటువంటి లా నేస్తాన్ని కంటిన్యూ చేయాలని మేము కోరుతున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాయలీకి అని చెప్పేసి కార్పస్ ఫండ్ అని చెప్పి 100 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అది చరిత్రలో ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారి. దానివల్ల ఎంతోమందికి ఈవెన్ కోవిడ్ టైంలో కూడా లోన్స్ ఇచ్చి లాయర్లకు అనేక రకాలుగా సహాయం చేశారు. అది అందరికీ మర్చిపోలేరు. న్యాయవాదులు ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చిరస్థాయికి ఎప్పుడూ నిలిచిపోయి ఉంటారు. మరలా వచ్చే ఎలక్షన్లో మనం అత్యధిక మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి తీసుకురావాలి. న్యాయ వ్యవస్థను మరింత మనం పటిష్టంగా చేసుకోవడానికి న్యాయవాదులకు ఎంతో దోహదపడడానికి ఉపయోగపడుతుందని తెలియపరుస్తున్నాను. ఇక ముఖ్యంగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూటమి గవర్నమెంట్ వైఎస్ఆర్ గవర్నమెంట్ అంటే మన జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో వైఎస్ఆర్సీపీ నాయకుల మీద సపోర్ట్ చేసిన మీద సోషల్ మీడియా అని చెప్పేసి వాళ్ళ మీద ప్రత్యేక దృష్టి సారించి వాళ్ళని వేధించే ఉద్దేశంతో అనేక మంది మీద తప్పుడు కేసులు కట్టడం జరిగింది. ఒక కేసు కాదు, ఒకే ఇష్యూకి మల్టిప్లిసిటీ ఆఫ్ ఎఫ్ఐఆర్ చేసి రాష్ట్రంలో 17 కేసులు 18 కేసులు 25 కేసులు పెట్టారు ఒక్కొక్కరి మీద. ఈ కేసుల్లో విశాఖపట్నం జిల్లా నుంచి విశాఖపట్నంలో సుమారు 25 నుంచి 30 కేసులు కట్టారు. అన్ని కేసులు ఉన్నారు. ఒక జైలు నుంచి ఇంకో జైలు నుంచి పీటీ వారెంట్లు పెట్టేసి అరెస్టులు చేసేస్తే ఆ అన్నింటినీ కూడా మా లీగల్ సార్ మీ ఎంతో సమర్థవంతంగా అందరూ కూడా అన్ని కాన్స్టిట్యున్సీలు కూడా చేసి మేము బెయిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి ఒక్క విషయాన్ని కూడా మేము కేకరాజు గారితో పంచుకోవడం, కేకరాజు గారు కూడా మాకు ఎంతో సహకరించి అన్ని విధాలుగా మాకు సహకరించారు. ఈ కార్యక్రమంలో మాకు మన గాజువాక కాన్స్టిట్యున్సీ సమన్వయకర్త గారు దేవన్ రెడ్డి గారు కూడా షూటీస్ కూడా మాకు సబ్మిట్ చేసి అందరికీ కూడా ఆయన ఎంతో యాక్టివ్ పార్ట్ తీసుకున్నారు. ఆయనకి కూడా ఈ సందర్భంగా